హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి ప్లే స్టిచ్ అండి. దీంట్లోనే 4 స్టిచెస్ ఉన్నాయండి. అవి ఏంటివో చెప్తాను. ఈ స్టిచ్ని 4 స్టిచెస్గా పిలుస్తారు. ప్లే స్టిచ్, ఫిష్ బోన్ స్టిచ్, వీటి స్టిచ్, తర్వాత ఫెదర్ స్టిచ్ అంటారు. ఇప్పుడు వచ్చేసి ఆ స్టిచ్ ఎలా వేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక లైన్ వేసేసుకుందాం. ఇప్పుడు ఒక లైన్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా వేసుకోవాలో చెప్తాను. చెప్పే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఎండ్ వరకు చూడండి. నేను ఫస్ట్ ఒక వీడియోలో 7th క్లాస్లో నేను కాడా స్టిచ్ అనేది కుట్టానండి. అలాంటిది కాకపోతే అక్కడ నేను 3 స్టిచెస్ వేసాను, ఇక్కడ 1 స్టిచ్ వేసి థ్రెడ్ తీసుకునేసి ఇక్కడ ఒక చిన్న లాక్ వేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళు ఎంతోమందికి యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక చిన్న లాక్ వేసేసి ఇక్కడ ఒక స్టిచ్ తీసుకున్నానండి. ఇక్కడ స్టిచ్ ఇక్కడ వేస్తున్నాను. చూసారు కదా, ఇలా వేసుకొని ఇలా లాగేయాలి. లాగేసి లాగేసాం కదా, లాగా ఉంటుంది. మనం ఇప్పుడు ఫస్ట్ వేసాం కదా, ఆ చైన్ మధ్యలో వేసేసుకుందామండి. మనం లాగా వేసేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? లాగా వేసేసుకొని అలాగే ఈ సైడ్ కన్నా మనం అలాగే వేసేసుకుందాం. వేసుకొని ఇలా లాగేద్దాం. లాగేసి మళ్ళీ మధ్యలోనే వెళ్ళి ఇక్కడ చిన్న లాక్ వేసేద్దాం. లాక్ వేసి ఇక్కడ మనం మధ్యలోకి వచ్చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మధ్యలోకి వచ్చేసి కదా, ఇప్పుడు ఈ సైడ్ తీసుకుందాం. సైడ్ తీసుకొని లాగేద్దాం. సైడ్ తీసుకొని లాగేసేసి ఈ మధ్యలో లాగా వేసేసుకుందాం. లాగా వేసుకొని ఈ సైడు అలాగే వేసేసుకుందాం. ఇలాగ లాగేసామంటే లాగా పడిపోతుంది. మనం ముందు చెప్పినట్టుగానే అలా వేసేసుకుంటూ ఫాలో అవడమే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, మనము ఇలాగే వేసేసుకుంటూ ఫాలో అవుదాం. ఈ స్టిచెస్ 4 ఉన్నాయండి. స్టిచెస్ పేరు ఒకే స్టిచ్చే కానీ 4 స్టిచెస్గా పిలుస్తారు. ఫస్ట్ వచ్చేసి ఫ్లేన్ స్టిచ్ అంటాము, మనం ఫిష్ బోన్ స్టిచ్ అంటాము, తర్వాత ఫెదర్ స్టిచ్ అంటాము, మళ్ళీ వచ్చేసి వీట్ స్టిచ్ అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం ఫస్ట్ వేసేసుకొని లాగేస్తాం కదా, మనం మధ్యలో చైన్ వేసాం కదా, ఆ చైన్లోకి లాగేద్దాం. చైన్లోకి ఒక స్టిచ్ చిన్నది వేసేసి లాగా పడిపోతుంది. అక్కడ చిన్న స్టిచ్ వేసుకొని మళ్ళీ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా అలాగే వేసుకొని మళ్ళీ చిన్న లాగా వేసుకొని మధ్యలోకి వేసుకుంటూ వెళ్ళిపోవడమే మనము. ఓకేనా ఫ్రెండ్స్? మనం మధ్యలో ఒక లైన్ వేసాం కదా, ఆ లైన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఫిష్ బోన్ స్టిచ్కి వచ్చేసి మనం ఇలాగే వేస్తాం, కాకపోతే అక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఫస్ట్ మనము స్టిచ్చెస్ దూరం వేస్తున్నాం కదా, ఫిష్ బోన్కి వచ్చేసి మనం కొంచెం దగ్గరికి వేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే మనం ఫాలో అవుతాం. ఈ స్టిచ్చెస్ అన్నీ మీకు తెలిసిందే కదా, ఎప్పుడు చెప్పే మాటే. ఇవి మనం డిజైన్ లాగా చాలా ఈజీగా ఉంటుంది మీకు వేసుకోవడానికి. బ్లౌజ్కైనా, శారీకైనా, డ్రెస్సెస్కు, చిన్నపిల్లల ఫ్రాక్స్కి వేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మనము మధ్యలో బీడ్స్ అయినా పెట్టుకోవచ్చు. మనం స్టిచెస్ వేసాం కదా, స్టిచెస్ వేస్తున్నాం కదా, అక్కడంతా మనం బీడ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేసాను కదా, అక్కడ మీరు బీడ్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం వేసాం కదా, అక్కడ మనం బీడ్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇష్టం, మనం ఏం కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఎన్నాట్ వేసేస్తున్నాను. తర్వాత ఇంకో స్టిచ్ రివర్స్లో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ స్టిచ్. ఇప్పుడు మనము ఇలా వేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి రివర్స్లో వేసుకుందామండి. రివర్స్లో ఎలా వేసుకోవాలో చెప్తాను. చూసారు కదా,
స్టిచ్ నేను ఫస్ట్ ఇలా నేను ఒకటి కాడ స్టిచ్ అప్పుడు వేసాను చెప్పాను కదా, ఆ స్టిచ్ చేసి ఇప్పుడు మనం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు 3 స్టిచ్చెస్ వేసిన తర్వాత మనం ఇలా వేసుకున్నామండి. ఇది వచ్చేసి అలా కాదు, ఇప్పుడు ఇలా వేసుకున్నాము. దీన్ని ఫిష్ బోన్ స్టిచ్ అంటారు, తర్వాత ఫ్లయింగ్ స్టిచ్ అంటారు, ఫెదర్ స్టిచ్ అంటారండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ ఇది ఎలా వేయాలో చేసి చూపిస్తాను. అందుకు స్కేల్ తీసుకునేసి ఇలా వేసుకున్నామండి. వేసుకునేసి చూపిస్తాను ఎలా వేసుకోవాలో. రివర్స్లో వేసుకుందాం మనము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం కదా, మనం రివర్స్లో వేస్తే ఎలా ఉంటుందో స్టిచ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా వేసాను కదా, ఇప్పుడు ఒక చిన్న లాక్ వేసుకుందాం. లాక్ వేసుకునేసి తర్వాత ఈ పక్కనే ఇంకొకటి తీసేసుకుందాం. తీసుకొని లాగేసుకుందామండి. ఇలా లాగేసుకున్నాం కదా, లాగేసుకొని ఇక్కడ ఒక లాక్ వేసేసుకుందాం. లాక్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కిందికి ఒక చైన్ వేసుకుందాం లైన్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన ఒక చిన్న లాక్ లాగా వేసేసుకొని లాగేద్దాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనము ఇట్లా రావడమే కాదు, మనకు రివర్స్లో కానీ ఎలా రావాలో, ఈక్వల్గా ఎలా రావాలనేది మనము వేసేసుకుంటూ ఉంటే స్టిచ్చెస్ మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఫిష్ బోన్ స్టిచ్ లాగే కొంచెం దగ్గరికి వేసుకున్నాం చూడండి. ఇంకా కొంచెం దగ్గరికి వేసుకున్నామంటే అది ఫిష్ బోన్ లాగా ఉంటుంది. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అది ఎలా వేసుకోవాలో కానీ చెప్తాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాము. లీఫ్ లాగా వేసి ఫిష్ బోన్ స్టిచ్ ఎలా వేసుకోవాలో చెప్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫాలో అవ్వండి. మీరు స్టిచెస్ వేస్తూ ఉన్నారంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనం ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టిన ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు చాలా ఈజీగా ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది, అర్థమవుతుంది కదా ఎలా వేసేసుకోవాలనేసి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలాగే ఫాలో అవుతూ వెళ్దాం. మనం స్టిచెస్ వేసాం కదా, ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఈ సైడ్ ఆ సైడ్ మనం బీడ్స్ కానీ ఏమైనా పెట్టేసుకొని డిజైన్లా చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎన్నో చేసాము చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇలా మనం వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు రివర్స్లో ఎలా రావాలనో కూడా వేసి చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.